ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మనకి సూర్యగ్రహణము 2వ తేదీ అమావాస్య నాడు. చాలామందికి సందేహం ఏంటంటే అసలు మనకు ఉందా లేదా అని అడుగుతున్నారు. మనకి ఇండియాలో లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. దీని గురించి ఏమీ భయపడాల్సిన పని లేదు. మరి ఎక్కడుందండి? అమెరికన్ కంట్రీస్ సైడ్ ఉంది సూర్యగ్రహణం, గుర్తుపెట్టుకోండి. మనం గతంలో చెప్పినట్టుగా చంద్రగ్రహణ ప్రభావం అనేటువంటిది బయట కంట్రీస్లో విపరీతమైనటువంటి వర్షాలు వస్తాయని చెప్పుకున్నాం. అదేవిధంగా మనకు అక్కడ కనబడుతుంది. చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, విపరీతమైన గాలులు వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ సూర్యగ్రహణానికి 12 లగ్నాల వారికి ఏ విషయాల పట్ల బాగుంటుంది, ఏ లగ్నాల వాళ్ళకి లేదా ఏ రాశి వారికి బాగుంటుంది, ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నరీత్యా తెలుసుకుందాము. లగ్నం తెలియని వారు రాశిపరంగా చూసుకోవచ్చు. ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మీన లగ్నము, మీనరాశి. మీ మీనం వారికి గ్రహణం 7వ స్థానంలో జరుగుతుంది. మీనం వారు గ్రహణ సమయంలో గుర్తుపెట్టుకోండి, ఇండియాలో లేదు, ఏమి టెన్షన్ పెట్టుకోకండి, ఇండియాలో ఉందేమో అని. బయట కంట్రీస్లో ఉంటుంది. మీరు ఒకవేళ బయట కంట్రీస్లో ఉంటే మాత్రం దీని ప్రభావం ఉంటుంది. మేము ఇండియన్స్ కదండి, ఇండియాలో లేదు కదండి అనకండి. బయట ఉంటే బయట కంట్రీ అంటే అమెరికన్ కంట్రీస్లో ఉంటే దీని ప్రభావం ఉంది. ఏ విషయాల్లో ప్రభావం ఉంది? 40 రోజుల పాటు మీరు బిజినెస్ డీల్స్, ఒక బిజినెస్ పెట్టి దాన్ని ఒక వ్యక్తిని పార్ట్నర్షిప్గా తీసుకునేటువంటి అంశాలు, వివాహ నిర్ణయాలు. అంటే ఒక్కోసారి చూడండి, తొందరపడి చాలా సంబంధాలు చూసేసి అబ్బాయి ఏదో ఒకటి కానివ్వండి అంటాం. గ్రహణం 7వ స్థానంలో పట్టింది కాబట్టి ఏమవుద్ది, మీకు ఆ గ్రహణ ప్రభావం పట్టి అది పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, వచ్చిన వ్యక్తితో గ్రహణం పట్టినట్టుగా ఉంటుంది మీ పరిస్థితి. అంటే ఏమిటి, అబ్బాయి ఎందుకు చేసుకున్నావురా బాబు ఈ వ్యక్తిని, లేకపోతే ఈ అమ్మాయిని ఎందుకు చేసుకున్నావు అనే ఫీలింగ్ ఇస్తుంది. ఎందుకు? గ్రహణం బట్టి 40 రోజులు కంప్లీట్ అవ్వలేదు కదా, దాని ప్రభావం అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి పెడుతుంది. అంటే ఆ వ్యక్తి మంచి వ్యక్తి అవ్వచ్చు, కానీ మీకు సెట్ అవ్వదు ఆ వ్యక్తి. అది పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే సామాజికంగా జరిగేటువంటి కొన్ని విషయాల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కూడా ఇబ్బంది వస్తుంది. ఎప్పుడైనా సప్తమి సమాజం, కొంచెం నడువు నొప్పి ఉన్నటువంటి వారు కొంత జాగ్రత్త పడాలి. మీన లగ్నం వారు బ్యాక్ పెయిన్స్, వెన్ను నొప్పి, వీళ్ళు కొంత జాగ్రత్త పడాలి. అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మరి ఏం చేయాలంటే, జీవిత భాగస్వామి అనారోగ్యం ఆల్రెడీ ఉందండి, మళ్ళీ గ్రహణం అంటున్నారంటే ఏమి టెన్షన్ పడకండి. మీరు అమ్మవారి యొక్క నామాల్లో మీ జీవిత భాగస్వామిని గ్రహణ సమయంలో ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః అని చేసుకోమనండి. అన్ని విధాలా బాగుంటుంది. అలాగే మీరు చేయవలసినటువంటిది ఏమిటి అంటే, అమ్మవారి యొక్క ఆరాధన, దుర్గా ఆరాధన. ఎందుకంటే సహజంగానే లగ్నంలో రాహు ఇప్పుడు సంచరించేటప్పుడు ఏమవుతుందంటే, జరగని విషయాలు ఏదో జరుగుతుందేమో అని ఒక భయాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది గ్రహణం. కాబట్టి గ్రహణం అనే కాదు, మామూలుగా ఈ రాబోయే ఇంకో 9 నెలల వరకు ఏదో జరుగుతుందేమో, అమ్మో జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలని ఆలోచన పెంచుతూ ఉంటుంది. దాని నుంచి మీరు బయటపడాలంటే ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేయండి. లగ్న సప్తమాల్లో చంద్ర రవి గ్రహణాలు పడుతున్నాయి కాబట్టి మీరు ప్రత్యేకంగా జాగ్రత్త పడవలసింది పార్ట్నర్షిప్స్, వివాహ సంబంధించిన విషయాలు మాత్రమే గుర్తుపెట్టుకోండి. రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క నామస్మరణ ఓం రాజరాజేశ్వరి దేవయ్యై నమః అనుకోవచ్చు గ్రహణ సమయంలో. అదేవిధంగా గ్రహణం తర్వాత ఏ దానాలు ఇవ్వాలి? ముఖ్యంగా గ్రహణం తర్వాత ఒక 40 రోజుల పాటు రవి, చంద్ర, రాహు, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఇవి చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అమ్మవారి యొక్క నామస్మరణ, లలితా సహస్రనామాలు ఇవి చదవండి, అన్ని విధాలు బాగుంటుంది. గ్రహణం తర్వాత గ్రహణ దోషం ఉన్నటువంటి వారు ఏ దానాలు ఇవ్వాలి? గుర్తుపెట్టుకోండి, గోధుమలు 1 కేజీ, కేజీంబావు గోధుమలు, కేజీంబావు బియ్యము, మినుములు, ఉలవలు, ఈ 4 పదార్థాలు తీసుకోండి. అదేవిధంగా సూర్య ప్రతిమ, చంద్ర ప్రతిమ అని ఉంటాయి మనకి పూజా సామాగ్రి స్టోర్స్లో దొరుకుతుంది. అదేవిధంగా మీకు నాగపడిగ ప్లస్ దీంతోపాటు ఒక ఇత్తడి గిన్నె, చిన్న ఇత్తడి గిన్నె తీసుకొని దాంతో నెయ్యి కూడా, ఆవు నెయ్యి కూడా పెట్టి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి పెట్టి వీటిని దానంగా ఇవ్వాలి. మరి ఎప్పుడు ఇవ్వాలి? గ్రహణం అయిపోయిన తర్వాత ఆ రోజైనా ఇవ్వచ్చు. అదేవిధంగా మనకి నెక్స్ట్ డే కూడా ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అయితే ఈ గ్రహణ ప్రభావం మాత్రం 40 రోజులు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ చాలామందికి ఏమండి మనకి నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైం లేదు, నాకు అసలు ఏ రాశో కూడా తెలియట్లేదు, అలాంటప్పుడు నేను ఇవ్వచ్చా అని అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా ఇవ్వచ్చు, దోషమేం లేదు. అదేవిధంగా ఏ రాశో కూడా తెలియనటువంటి వారు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏమిటి అంటే, ముఖ్యంగా అప్పుల విషయంలో జాగ్రత్త పడాలి. సూర్యగ్రహణం న్యాచురల్ 6th హౌస్లో జరుగుతుంది కాబట్టి అనవసరంగా లిటిగేషన్స్లో ఇరుక్కుంటాను అనుకునేటువంటి విషయాల్లో జాగ్రత్త పడాలి. అంటే మనం ఊరికనే పోయి ఇందులో లిటిగేషన్స్ ఇరుక్కుంటాం, అటువంటివి ఏమైనా ఇరుక్కుంటామో లిటిగేషన్స్ అనుకునే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు డేట్ ఆఫ్ బర్త్, టైం ఆఫ్ బర్త్ లేనటువంటి వారు ఆరోగ్య సంబంధించిన విషయంలో జాగ్రత్త పడాలి.
ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకు ఆ రోజు అమావాస్య కూడా వస్తుంది కాబట్టి అమావాస్య నాడు అమ్మవారి ఆరాధన చాలా మంచిది. మరియు ఈ అమావాస్య తర్వాత మనకి నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి అమావాస్య రోజు పాటించాల్సింది కూడా ఏమిటంటే మీరు చక్కగా మధ్యాహ్నం పూట అంటే నెక్స్ట్ డే మనకి అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మధ్యాహ్నం పూట నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని తీసుకోండి. ఇది శాస్త్రంలో ఉన్నటువంటిది. రాత్రికి పలహారం తీసుకోండి. అలాగే అమావాస్య నాడు పూర్తి లలితా సహస్రనామాలు శ్రవణము లేదా పఠనం చేయండి. ఏమంటే నేను ఆకలితో ఉండలేను అని అనుకునేటువంటి వారు పాలు లాంటివి తీసుకోవచ్చు ఉదయం పూట. అంటే మధ్యాహ్నమే చేయమన్నారు, ఉదయం అమావాస్య ఉండమన్నారు కదా ఉపవాసం అనుకుంటే ఒకటి శాస్త్రంలో ఏంటంటే చిన్నపిల్లలు, రోగగ్రస్తులు, అదేవిధంగా బాగా ఏజ్డ్ పర్సన్స్ ఉండాలని రూల్ ఏం లేదు. ఉపవాసం వాళ్ళకి శక్తి ఉంటేనే ఉండమని చెప్తుంది శాస్త్రం. అదేవిధంగా అమావాస్య నాడు బెల్లము, క్యారెట్స్ గోవుకి తినిపించండి. నవగ్రహాలకి ముఖ్యంగా నాకు ఏ డేట్ ఆఫ్ బర్త్లు ఏమీ లేవనుకునేటువంటి వారు ఇంకో రెమెడీ కూడా చేసుకోవచ్చు. ఏమిటది? గ్రహణ ప్రభావం పడకుండా ఉండాలంటే ఈ 40 రోజులు ఉంటుందని చెప్పాం కదా దీని ప్రభావము. వీలున్నప్పుడల్లా కూడా రోజు పెడితే ఇంకా మంచి దీపారాధన నవగ్రహాలకి. లేనట్లయితే రవి, చంద్ర, రాహుకేతు గ్రహాల దగ్గర దీపం వెలిగించండి. ఎందుకంటే చాలా ప్రదేశాల్లో దానం తీసుకునే వాళ్ళు ఉండరు. ఇంకొన్ని ప్రదేశాల్లో అయితే, విదేశాల్లో అయితే అసలు గ్రహణం దగ్గర నవగ్రహాల దగ్గర దీపమే పెట్టనివ్వరండి అంటూ ఉంటారు. అలాంటప్పుడు దానికి దూరంగా ఒక ప్రదేశం ఉంటుంది దీపం పెట్టడానికి. అక్కడ మీరు ఇది రవికి, ఇది చంద్రగ్రహానికి, ఇది రాహుకి, ఇది కేతువుకి అని కూడా పెట్టవచ్చు దీపం. గుర్తుపెట్టుకోండి. ఇలా చేసినా సరే దోషం పోతుంది. అలా కాదు పేదవాళ్ళు ఉంటారు ఎవరైనా, వాళ్ళకి ఏదైనా సరే భోజనం గ్రహణ దోషం పోవాలనే సంకల్పం చేసుకుని భోజనం వాళ్ళకి తినిపిస్తే కూడా ఆ దోష ప్రభావం పోతుంది. అంటే ఇక్కడ మీరు పుణ్యం సంపాదించుకున్నారు కదా, ఈ పుణ్యం వెళ్ళి అక్కడ దోషాన్ని తగ్గిస్తుంది. ఒకళ్ళ ఆకలి తీర్చినందుకు ఇలా చేయండి. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే గ్రహణ సమయంలో చాలామంది ఏంటంటే ఏమండి ప్రెగ్నెన్సీతో ఉండేటువంటి లేడీస్ ఇక్కడ మరి ఉండాలంటే ఇండియాలో ఏమీ ఉండక్కర్లేదు. ఎందుకంటే ఇండియాలో రాదు ఈ గ్రహణం. బయట దేశాల్లో ఉండేటువంటి ప్రెగ్నెన్సీ లేడీస్ మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అందులో ప్రధానంగా సూర్యగ్రహణం ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఎవరెవరు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి? వృషభ లగ్నం వారు లేదా వృషభ రాశి వారు మెయిన్గా జాగ్రత్తగా ఉండాలి. లేదా కన్యవారు, ఎందుకంటే కన్యలో గ్రహణం జరుగుతుంది కాబట్టి కన్యవారికి ఎక్కువ ప్రభావం ఉంటుంది. కన్యకి, వృషభానికి, మకరానికి ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఇంకొంచెం ప్రభావం సింహానికి, తులకి ఉంటుంది. కానీ మంచి మాత్రం మేషలగ్నానికి ఉంటుంది, మంచి కర్కాటకానికి ఉంటుంది, వృశ్చికానికి, ధనస్సుకి మంచి ప్రభావం ఉంటుంది సూర్యగ్రహణం. కాబట్టి ఇవి చెయ్యండి. ఖచ్చితంగా మీకున్నటువంటి ఇంకోటి ఏంటంటే గ్రహణము అనగానే మనం మహర్షి మనకు చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఒక యోగం. ఇది ఒక యోగంగా అనుకుని ఆ సమయంలో జపం చేయండి.